భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒకే చోటున్న అరుదైన అతి ప్రాచీన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. ఈ వీడియోలో మనం ఉజ్జయిని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఉజ్జయిని ప్రాచీన ఆధ్యాత్మిక పట్టణం, భారతీయ గణిత ఖగోళ విద్యలకి ముఖ్య పట్టణం. ఉజ్జయిని కృతయుగం నుంచి ఉన్న మహాపట్టణం. దాదాపు అన్ని పురాణాలలో ఉజ్జయిని ప్రస్తావన ఉన్నది. ఉజ్జయిని పురాతన పేరు అవంతికాపురం. ఉజ్జయిని సప్త మోక్షపురాల్లో ఒకటి. ఉజ్జయిని మోక్షదాయిని అంటారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహాకాళేశ్వరుని నిలయం. ఉజ్జయిని అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ మహాకాళీ దేవాలయం ఉన్న ప్రదేశం. శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండూ ఉన్న అరుదైన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. పురాణాల కథనం ప్రకారం మహాదేవ శివుడు త్రిపురాసురుల్ని సంహరించిన ప్రదేశమే ఉజ్జయిని. ఉజ్జయిని అంటే మహాదేవ శివుడు విజయం సాధించిన ప్రదేశం. దేవతల కోరిక మీద ఆది దంపతులు అక్కడ కొలువై ఉండటానికి అంగీకరించి మహాదేవ శివుడు మహాకాళేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగాను, జగన్మాత పరమేశ్వర్ అక్కడ మహాకాళిగా కొలువై భక్తులని సాధకులని నిరంతరం రక్షిస్తూ ఉంటారు. ఉజ్జయిని కాళీమాతని హరిసిద్ధిమాత అనే పేరుతో పూజిస్తారు. అమ్మవారి ఆలయం మహాకాళేశ్వర ఆలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. కోరిన కోరికలన్నీ సిద్ధింపచేసే కరుణామయ్యే, అందుకే ఆ తల్లిని హరసిద్ధిమాత అంటారు. అంతేకాదు ఆ తల్లిని ఉపాసించే సాధకులకి సిద్ధులను ప్రసాదిస్తుంది. అందుకే సాధకులు ఆ తల్లిని హరసిద్ధిమాతగా పూజిస్తారు. ద్వాపర యుగంలో ఉజ్జయిని ప్రస్తావన కనిపిస్తుంది. బలరామకృష్ణులు సాందీప మహర్షి గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. ఆ సాందీప మహర్షి గురుకులం ఉజ్జయినిలోనే ఉన్నది. ఇప్పటికీ ఆ పరిసరాలను మనం చూడవచ్చు. ఆ విధంగా ఉజ్జయిని ద్వాపర యుగం నుంచి విద్యా కేంద్రం అని తెలుస్తుంది. కలియుగ ప్రారంభంలో అనేక విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా గణిత ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన విద్యాలయాలు ఇక్కడే ఉండేవి. మహాకవి కాళిదాసు ఉజ్జయిని వాసులే. అత్యంత ప్రముఖమైన చక్రవర్తి మహాకాళి ఉపాసకులు విక్రమాదిత్యుడు రాజధాని నగరం ఉజ్జయిని. వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుల వారు, ఆర్యభట్టాచార్యుల వారు ఉజ్జయినిలోనే ఖగోళ శాస్త్రాన్ని చదువుకుని మరింతగా అభివృద్ధి చేశారు. క్రీస్తు పూర్వమే భారతీయ శాస్త్రవేత్తలైన ఋషులు ఉజ్జయినిని భూమికి నాభి ప్రదేశం లాంటిదని, కాలగమనాన్ని ఇక్కడి నుంచే లెక్క కట్టేవారు. ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత గ్రీనిచ్ రేఖ ఉజ్జయిని గుండా లండన్ వరకు ఉన్నదని, మెరీడియన్ ప్రధాన రేఖ కర్కాటక రేఖని ఉజ్జయిని దగ్గరే క్రాస్ చేస్తుందని, ఉజ్జయిని దగ్గర ఈ పాయింట్ భూగోళాన్ని 2 అర్ధగోళాలుగా విభజిస్తుందని క్రీస్తు పూర్వమే మన ఋషులు కనుగొన్నారు. అందుకే ఉజ్జయినిని భూమికి కేంద్ర బిందువు అనేవారు మన ఋషులు. ఖగోళ శాస్త్రం వేదకాలం నాటికి అభివృద్ధి చెందింది. అప్పటికే భూమి గోళాకారంలో ఉన్నది అని దాదాపు 1,00,000 సంవత్సరాలకు పూర్వం మన ఋషులు చెప్పారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రవహించే నది పరమపావన క్షిప్రా నది. ఈ నదీమ తల్లిని స్థానికులు సిప్రా నదిగా పిలుచుకుంటారు. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. క్షిప్రా నది గంగా నదిలా పావన నది. క్షిప్రా వింధ్య పర్వతాల్లో జన్మించి చంబల్ నదిలో కలుస్తుంది. క్షిప్రా నదిని భక్తితో తలచిన, దర్శించిన పాపాలు పోతాయంటారు. క్షిప్రా నదిలో స్నానం చేసి మహాకాళేశ్వరిని, కాళీమాతని పూజించితే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇది మోక్షపురం. ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం కలుగుతుందంటారు పండితులు. ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం ప్రధాన ఆలయం. ఇక్కడ మహాదేవ శివుడు స్వయంభూగా వెలసిన జ్యోతిర్లింగం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శివుడు దక్షిణముఖంతో ఉండే ఏకైక జ్యోతిర్లింగం ఇది. అందుకే జ్ఞాన ప్రధానంగా ఉండే దక్షిణామూర్తి అంటారు. అందుకు నిదర్శనం త్రేతాయుగం నుంచి ఉజ్జయిని విద్యలకి, శాస్త్ర సాంకేతిక జ్ఞానానికి కేంద్ర బిందువు. విద్యలో ఉన్నత స్థానానికి చేరాలి అనే కోరిక ఉన్నవారు ఒక్కసారైనా ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించాలి అంటారు. మహాకాళేశ్వరిని భస్మహారతి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక శివ ఆరాధనా ప్రక్రియ. ఉజ్జయినికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. కాలభైరవుని ఆలయం ప్రధాన దేవాలయం కొంత దూరంలో ఉంటుంది. ఇక్కడ కాలభైరవునికి మద్యాన్ని సమర్పించడం సాంప్రదాయం. ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఇండోర్కి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి రైల్లో వెళ్ళవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి భోపాల్ కానీ, ఇండోర్ కానీ వెళ్ళి ఉజ్జయిని వెళ్ళవచ్చు. మహాకాళేశ్వరుడు, జగన్మాత హరసిద్ధిమాత ఆశీస్సులు సదా మనందరికీ ఉండునుగాక.